ఎందుకంటే ఎట్టాగా అమరావతిలో ఎవరు వీళ్ళు అది తీసుకున్న తర్వాత అక్కడికి వస్తే ఆ ఊరు చివరన ఎవడు ఉద్యోగం చేయాలి అక్కడికి వెళ్ళి గన్నవరం దగ్గర ఏది ఇప్పుడు ఆగిరిపల్లి రూట్లో ఉంటుంది ఒక పార్క్. నేను ఈనాడులో తొలినాళ్ళలో వచ్చిన రోజుల్లో వచ్చిన పార్క్ అది, మహిళా పారిశ్రామికవేత్తల పార్క్ అని చెప్పేసి. ఆ తర్వాత అది 2 అన్నారు. ఈ రోజు వరకు మల్లవల్లి ఈ చెప్తూనే ఉంటారు కదా పార్క్ అనేసి. ఎన్నున్నాయి పరిశ్రమలు, ఎంతమంది బెజవాడ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి అంటే చిన్న పరిశ్రమకి ఎక్కువ, పెద్ద పరిశ్రమకి తక్కువ. అట్లాగా మెయిన్ ఏమిటది, ఊరు చివర్లను ఇండస్ట్రీస్ని పెడితే అక్కడికి వచ్చి ఎట్లుంటాడు ఎంప్లాయ్. పరిశ్రమ దగ్గరలోనే వసతి ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు డెవలప్ అవుతుందంటే అందరు ఇండస్ట్రీస్ ఎందుకు అంటారంటే పోచారం పెట్టారు. ఇప్పుడు పోచారం దగ్గరలో ఇల్లు బోల్డని కట్టేసుకుంటారు, వెంటనే దిగిపోతారు. ఇక్కడ వాతావరణం మనం గమనించాలా. హైదరాబాద్ ఇట్ ఈజ్ వైడ్ అండ్ రోజు రోజుకి ఏమైపోతుంది, విస్తరించిపోతుంది. సికింద్రాబాద్ కలిసిపోయింది, రంగారెడ్డి కలిసిపోయింది, మెదక్ కలిసిపోతుంది దాదాపుగా. అక్కడ ఇప్పుడు 4 జిల్లాలు కలిపితే ఒక హైదరాబాద్ నగరం. బెజవాడ గుంటూరులే కలపం మనం. బెజవాడే గుంటూరే. అమరావతి అని పేరు హెడ్డింగ్ లో పెడతాం, అమరావతి గుంటూరు అంట, అమరావతి విజయవాడ అంట. ఏంది అది నాకు అర్థం కాలే. ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి అని రాయం కదా. అవును కానీ సార్ ఒకటి ఎకనామికల్ గా మన గ్రోత్ ను ఒక్కొక్కసారి ఇలాంటి పర్యటనలు డిసైడ్ చేస్తాయి. మన రాష్ట్ర పరిస్థితిని బట్టే పారిశ్రామికవేత్తలు వస్తారు. మీరు అన్నట్టు ఏపీకి ఫేస్ అంటే ఒక నగరం ఏదో ఒకటి ఉండాలి అనేది మీరు అన్న పాయింట్. కానీ గతంతో పోలిస్తే గతంలో కూడా దావోస్ పర్యటనకి వెళ్ళారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ మధ్యలో మిస్ అయిన ఆ ఫేస్ ఇప్పుడు మళ్ళీ వచ్చింది కదా చంద్రబాబు గారి రూపంలో. ఆ చంద్రబాబు గారి ఫేస్ చూసి ఈసారి దావోస్ నుంచి భారీగా ఒప్పందాలు వచ్చేస్తాయి అనుకున్నారు, కానీ ఈసారి అది మిస్ అయింది. ఏంటి కారణం? బాబు గారి ఫేస్ చూసి వస్తుంది అనేటటువంటిది బాబు గారి టీం ప్రచారం తప్పించి మరొకటి ఏముండదు.